5 రోజుల్లోనే ఖాతాదారులకు సొమ్ము వాపసట. క్రెడిట్ కార్డ్ మోసాలపై బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం. 2027 జనవరి 1 నుంచి ఇది అమలు కాబోతున్నదట. ఏం చేసింది రిజర్వ్ బ్యాంకు? క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుందట. క్రెడిట్ కార్డ్ మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా ఆ సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ తాత్కాలికంగా నగదు బదిలీ రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలి అని ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ లావాదేవీల్లో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేసే విధంగా సవరించిన నిబంధనలు ఆర్బీఐ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అంటే ఎట్లాంటి మోసాలు? ఖాతాదారులపైన ఎటువంటి బాధ్యత పడని సందర్భాలపై ఆర్బీఐ స్పష్టత ఇచ్చిందట. బ్యాంకు వైపు ఉన్న లోపాలు, అంటే బ్యాంక్ ఒకవేళ తప్పులు చేస్తే లేదా నిర్లక్ష్యం కారణంగా ఒకవేళ మోసం జరిగితే ఖాతాదారుడు ఆ విషయాన్ని ఫిర్యాదు చేసినా చేయకపోయినా సరే ఆ లావాదేవీ రద్దు చేసి పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కి ఇవ్వాలి. బ్యాంకు లేదా ఖాతాదారుడి తప్పు లేకుండా ఏదైనా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగితే ఆ లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్ రోజుల్లోపుగా ఖాతాదారుడు బ్యాంకుకు నివేదిస్తే వారిపైన ఎటువంటి బాధ్యత ఉండదు. ఒకవేళ 5 రోజుల తర్వాత కంప్లైంట్ చేస్తే బ్యాంకు పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. ఖాతాదారుడు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన తర్వాత ఆ ఖాతా నుంచి మళ్ళీ ఎటువంటి అనధికారిక లావాదేవీలు జరిగినా బ్యాంకులే ఆ నష్టాన్ని భరించాలి. మరి ఫస్ట్ పోయింది అది పోయినట్టేనాయిగా. బ్యాంకులు మోసపూరిత లావాదేవీ సొమ్మును వెనక్కి ఇచ్చేటప్పుడు అది ఏ రోజైతే జరిగిందో అదే తేదీతో జమ చేయాలి. దీనివల్ల ఖాతాదారుడు ఎటువంటి వడ్డీ నష్టాన్ని లేదా అదనపు వడ్డీ ఛార్జీల భారాన్ని కానీ భరించాల్సిన అవసరం ఉండదు. ఆ పరిహారం ఎట్లా ఇవ్వాలి? మొదటిసారి డిజిటల్ మోసాల బారిన పడే బాధితుడు 50,000 లోపు నష్టానికి గురై ఫిర్యాదు చేస్తే అందులో 85% లేదా గరిష్టంగా 25,000 పరిహారంగా అందుకోవచ్చు. ఈ సదుపాయం ఒక వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందట. 29,412 రూపాయల కంటే తక్కువ విలువ కలిగిన దేశీయ మోసాల ఫిర్యాదుల్లో 85% పరిహారం చెల్లించాల్సి వస్తే ఆ మొత్తంలో 65%ని ఆర్బీఐ భరిస్తుంది. మిగిలిన మొత్తంలో 10%ని ఖాతాదారుడి బ్యాంకు, ఇంకో 10%ని బెనిఫిషరీ బ్యాంకు భరిస్తుందట. వినియోగదారులే నిర్లక్ష్యంతో ఓటీపీ లేదా పాస్వర్డ్ షేర్ చేసి నష్టపోతే అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఓటీపీ వచ్చి కనుక మీరు షేర్ చేసి మా పైసలు పోయినాయి కానీ కంప్లైంట్ చేస్తే మీకు పైసలు రావట. ఒకవేళ మీకు తెలియకుండా మీ బ్యాంకు నుంచి ఎవడన్నా ఆ డబ్బులు తీస్తే దాంట్లో కొంత అమౌంట్ మీకు బ్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది అని ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ పెట్టింది. అది కూడా మీరు ఆ ఇమ్మీడియట్ 5 days లోపల కంప్లైంట్ చేయాలి. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఆ 5 days తర్వాత కూడా మళ్ళీ మీకు జరిగితే అది మొత్తాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సవరించిన ఈ ఆదేశాలు దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. 500 దాటితే ఉచిత ఎస్ఎంఎస్ అట. బ్యాంకులు తమ ఖాతాదారులు చేసే ప్రతి 500 అంతకు మించిన ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి తప్పనిసరిగా తక్షణ ఎస్ఎంఎస్ అలర్ట్ పంపాలి. సో 500 అబోవ్ కనుక ట్రాన్సాక్షన్ జరిగితే ఇమీడియట్గా మీరు మెసేజ్ పంపాల్సిందే. 500 లోపు లావాదేవీలకు ఎస్ఎంఎస్ల పైన బ్యాంకులు అంతర్గత పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు, పంపొచ్చు, పంపకపోవచ్చు. కానీ వీటి కోసం ఖాతాదారుల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయొద్దు. ఇట్లా ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ రూపొందించింది. 2027 జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయట.